హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 13వ వారం ఎలిమినేషన్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. 13వ వారం ఎలిమినేషన్లో భాగంగా రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసింది. తన ఎలిమినేషన్ని తీసుకోలేక రీతు కన్నీళ్లు పెట్టుకుంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే రావడం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన రీతు నాగార్జున వద్ద ఎమోషనల్ అవుతూ తన జర్నీ చూసుకొని మరింతగా ఎమోషనల్ అయింది. ఇక ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో రీతుకి నాగార్జున ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. హౌస్లో ఉన్న నలుగురితో నువ్వు 5 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం నీకు ఇస్తున్నాను అని చెప్పడంతో మొదటగా డెమాన్ పవన్తో మాట్లాడుతూ, డెమాన్, నువ్వు చాలా స్ట్రాంగ్గా గేమ్ ఆడుతున్నావు కదా, అంతే స్ట్రాంగ్గా గేమ్ ఆడాలి, కప్పుతో బయటికి రావాలి, మిగిలిందంతా నేను చూసుకుంటాను, డోంట్ వర్రీ, కేవలం గేమ్పై మాత్రమే ఫోకస్ పెట్టు, ఇంట్లో ఎవరిని నమ్మొద్దు అంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత భరణితో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలైతే చేసింది. భరణి గారు, మీరు గేమ్ బాగా ఆడుతున్నారు, కానీ మీ వల్లే నేను ఎలిమినేట్ అయ్యానేమో అనిపిస్తుంది. మొన్న మీరు చేసిన రచ్చ కారణంగానే నేను ఎలిమినేట్ అయ్యానేమో, నాకు ఓట్లు సరిగా పడలేదేమో అనిపించింది. మీరు కావాలనే నన్ను రింగు దాచిపెట్టింది, స్పోర్ట్స్మెన్షిప్ లేదు అంటూ నానా మాటలు అన్నారు. ఆ మాటలు నన్ను చాలా బాధించాయి అంటూ రీతు చెప్తే, సారీ రీతు అంటే, వెళ్ళిపోయేటప్పుడు ఇంకెందుకులేండి మీ సారీ అంటూ ఇష్టం వచ్చేసినట్టు కామెంట్స్ అయితే చేసింది రీతు. ఇక ఆ తర్వాత కళ్యాణ్తో మాట్లాడుతూ, కళ్యాణ్, నువ్వు తొలి ఫైనలిస్ట్ అయినందుకు నీకు కంగ్రాట్స్. నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. నువ్వు తొలి ఫైనలిస్ట్ అయినందుకు నీ గేమ్ బాగుంది, మాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ నువ్వు ఆలోచించే విధానం కొన్నిసార్లు తప్పులకి దారితీస్తున్నాయి. ఈ 2 వారాలు ఎటువంటి తప్పులు చేయకుండా నువ్వు ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను అంటే, థ్యాంక్ యూ రీతు, మిస్ యూ అంటూ చెప్పడం జరిగింది. ఇక లాస్ట్లో తనూజతో మాట్లాడాలి అంటూ నాగార్జునని అడిగితే ఓకే అంటూ చెప్పడంతో, తనూజ, నీ మాట నీ ఆట అన్నీ బాగున్నాయి, కానీ మధ్యలో కొన్నిసార్లు నీ బుర్రను పక్కన పెట్టి వచ్చేసి అనవసరంగా నానా రాద్ధాంతం చేసి అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉందని భ్రమించిపోయి నువ్వు మాట్లాడే మాటలు ఉన్నాయే, అవి మాత్రం చాలా వరస్ట్గా ఉంటున్నాయి. ఆ మాటలను తగ్గించుకో, ఇక మిగిలిందంతా బాగుంది అంటూ తనూజకి చెప్పడంతో, సరే రీతు, మిస్ అవుతాను నిన్ను చాలా, అంటే నేను కూడా చాలా మిస్ అవుతాను అంటూ చెప్పింది రీతు. ఏదేమైనా కూడా స్టేజ్ పై నుంచి హాట్ కామెంట్స్తో, ఫైర్ కామెంట్స్తో రెచ్చిపోయింది రీతు అనే చెప్పాలి. ఎందుకంటే హౌస్లో ఉంటే ఎటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటారో ఆడియన్స్, ఎప్పుడు ఓటింగ్ తగ్గిపోతుందో అని భయపడిన రీతు స్టేజ్ పై మాత్రం అస్సలు ఏమాత్రం బెరుకు భయం లేకుండా రెచ్చిపోయిందనే చెప్పాలి. ఎలాగూ ఎలిమినేట్ అయ్యాను, ఇక నన్నేం చేస్తారు అనుకున్నదో ఏమో, కానీ రీతు మాత్రం ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.